హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో 'లక్కీ భాస్కర్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఒక 5 డేస్ అయిపోతుంది నియర్. అండ్ థియేటర్స్‌లో ఈ మూవీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఒక 100 క్రోర్స్ ప్లస్ వరకు కలెక్ట్ చేసింది. బట్ నేను థియేటర్స్‌లో అయితే మూవీస్ చూడట్లేదు. ప్రస్తుతానికి అవ్వట్లేదు మూవీస్ చూడటం థియేటర్స్‌లో. ఓటీటీలోనే ప్రతి మూవీ చూడటం జరుగుతుంది. అండ్ లీగల్‌గానే చూస్తున్నాం. సో ఓటీటీలోకొచ్చాక ఈ మూవీ చూసాక నాకేమనిపించిందంటే, థియేటర్స్‌లో మేబీ ఇంకొంచెం ఎక్కువే అప్రిసియేషన్ రావాలి ఈ ఫిల్మ్‌కి అనిపించింది. ఆఫ్‌కోర్స్ ఇదే మరీ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న ఫిల్మ్ కాదు. కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ బానే తీసుకున్నారు. స్టిల్ హ్మ్. ఈ సినిమా అనేది ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తది. ఎందుకంటే ఒక జాక్‌పాట్ తగిలితే బాగుండని సగటు మిడిల్ క్లాస్ పర్సన్ అనుకునే టైప్‌లో ఉంటారు. మాక్సిమం ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. బట్ ఇందులో జాక్‌పాట్ అనలేము గానీ, తనకొచ్చిన అవకాశాన్ని కొంచెం తెలివిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంటాడు. అవకాశాలను కూడా తెలివిగానే ఉపయోగించుకోవాలని చూసుకుంటాడు. సో, హీరో తెలివితేటలున్నవాడు. మన కథలో కథానాయకుడు అనేవాడు పక్కాగా చాలా తెలివితేటలున్నవాడు. అండ్ పరిస్థితులు కూడా తనకు సహకరించాయి. సో, ఈ కాన్సెప్ట్ అనేది చాలా బావుంది. బట్ ఈ మూవీ మొత్తంలో మోస్ట్ అప్రిసియేషన్ ఎవరికివ్వొచ్చంటే డెఫినెట్‌గా డైరెక్టర్‌కే ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఆ డైరెక్టర్ చేసిన ఫస్ట్ 3 ఫిల్మ్స్ చూసుకుంటే మనం 'తొలి ప్రేమ' ఫస్ట్ ఫిల్మ్ ఓకే. క్యూట్ లవ్ స్టోరీ మరీ సూపర్ క్యూట్ కాదు గానీ స్టిల్ ఓకే. మనం అంత ఇగ్నోర్ చేయక్కర్లేదు. బ్యాడ్ ఫిల్మ్ అని చెప్పక్కర్లేదు. 'తొలి ప్రేమ' బానే ఉంటది. అండ్ సినిమా బానే వర్కౌట్ అయింది థియేటర్స్‌లో కూడా. సాంగ్స్ కూడా బావుంటాయి. అండ్ 'తొలి ప్రేమ' తర్వాత వచ్చిన 'మిస్టర్ మజ్ను' సాంగ్స్ బానే ఉంటాయి. అండ్ 'అఖిల్' సినిమా కొంచెం మళ్ళీ ఆహ్, హ్మ్. క్రేజ్‌తో రిలీజ్ అయింది. కొంచెం హైప్ మీదే రిలీజ్ అయింది కానీ అంత అనుకున్నంత అవ్వలేదు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. అలాగని గుడ్ ఫిల్మ్ కూడా కాదు. కొంచెం 'తొలి ప్రేమ' కంటే ఒక మెట్టు కిందలోనే నడిచింది ఈ సినిమా చూసుకుంటే. ఆ తర్వాత 'రంగ్‌దే' మూవీ తీశారు. 'రంగ్‌దే' మూవీ కూడా ఇంచుమించుగా సేమ్ వచ్చింది స్టేటస్ దానికి కూడా. గుడ్ ఫిల్మ్ కాదు, బ్యాడ్ ఫిల్మ్ కాదు. సో, మేబీ డైరెక్టర్ అనుకోవచ్చు. నేను ఇగ్నోర్ అయిపోతున్నాను. అంటే నన్ను తిట్టుకోవట్లేదు, పొగడట్లేదు. రెండిట్లకి మధ్యలో ఉండిపోతున్నాను. అంటే నన్ను పట్టించుకోవట్లేదేమో అన్నది ఆ డైరెక్టర్‌కి చాలా బాగా అది చాలా ఎక్కువ అనిపించినట్టుంది. సో, అందుకు ఈసారి లేదు కొంచెం మన వైపు చూడాలి అందరని 'సార్' అనే సబ్జెక్ట్‌ని తీసుకున్నాడు. అంటే 'సార్' కూడా పెద్ద సూపర్బ్ సబ్జెక్ట్ అనలేము. అంటే మంచి లైన్ ఓకే. మంచి లైనే. స్టిల్ కొంచెం ఔట్‌డేటెడ్ లైన్ టైపే. స్టిల్ ఔట్‌డేటెడ్ లైన్‌ని కూడా కొంచెం కొత్తగానే చూపించారనిపించింది. ఓన్లీ బికాస్ ఆఫ్ స్టారింగ్ బై ధనుష్. ధనుష్ వల్లనే అది జరిగింది. సో, సార్ క్రెడిట్ అనేది 'వెంకీ అట్లూరి' కంటే కూడా ధనుష్ కొంచెం ఎక్కువ పట్టుకెళ్ళిపోయాడు. అండ్ ధనుష్ రెగ్యులర్ ఫిల్మ్స్‌కొచ్చినంత అప్రిసియేషన్ కూడా సార్‌కి రాలేదు. స్టిల్ డైరెక్టర్ వల్ల ఈ ఫిల్మ్‌కి కొంచెం ఎక్కువ అప్రిసియేషనే వచ్చిందని అనుకోవాలి. సో, 2 రకాలు జరిగింది ఇందులో. సో, లక్కీ బట్ ఈ ఫిల్మ్స్ అన్ని ఎప్పుడవుతున్నాయి అనేది మనకు తెలీదు. 'సార్' అనే ఫిల్ము అనౌన్స్ అయింది గానీ, బట్ పెద్దగా మనకు తెలియలేదు. బట్ 'సార్' తర్వాత మళ్ళీ 'లక్కీ భాస్కర్' అనగానే యాక్చువల్‌గా ఈ డైరెక్టర్‌ని మనం కొంచెం పట్టించుకోవడం కూడా తగ్గించేసాం. దానికి కారణం ఏంటంటే, తెలుగు డైరెక్టర్ అయ్యుండి వరుసగా ఇద్దరు హ్మ్. వేరే లాంగ్వేజ్ హీరోస్‌ని పెట్టేసరికి కొంచెం కనెక్షన్ అనేది మిస్ అయిపోద్ది. 'లక్కీ భాస్కర్‌కి' అదే జరిగింది. 'లక్కీ భాస్కర్' టీజర్ వచ్చే వరకు కూడా ఎవ్వరికీ 'లక్కీ భాస్కర్' అనే ఫిల్మ్ అనౌన్స్ అయినట్టు ఫిల్మ్ లవర్స్‌కి బాగా పిచ్చి. నాలాంటోళ్ళు ఎవరో పిచ్చున్నోళ్ళకి తప్ప నిజంగా రెగ్యులర్‌గా ఫిల్మ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా 'లక్కీ భాస్కర్' అనే ఫిల్మ్ ఒకటి అవుతుంది అనేది క్లారిటీ లేదు. బట్ వన్స్ 'లక్కీ భాస్కర్' టీజర్ వచ్చాక నేను రివ్యూ కూడా చేశాను టీజర్‌కి. ఒకసారి నాకు షాకింగ్ అనిపించింది. ఎందుకంటే 'వెంకీ అట్లూరి' 'సార్' అనే ఫిల్మ్ తీయడం కూడా నాకు షాకింగ్ కాదు గానీ, 'లక్కీ భాస్కర్' టీజర్ చూసాక మాత్రం కొంచెం షాకింగ్ గానే అనిపించింది సీరియస్‌గా. అండ్ ఫిల్మ్ మీద చాలా మంచి హైప్ వచ్చింది. అండ్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక మాత్రం పక్కాగా అదే హైప్‌ని మెయింటైన్ చేసింది. ఎందుకంటే ట్రైలర్‌లో సమ్ 80స్ ముంబైని మనకు చూపించే ఆ బొంబే అనే కాన్సెప్ట్‌ని చాలా బాగా చూపించారు. బొంబాయి ఎలా ఉంటదో ఏటనేది. బట్ నాకు సినిమా చూసాక బాగా అనిపించిందేంటంటే 'హర్షద్ మెహతా' అనే ఒక పర్సన్ ఎవరైతే లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ఫ్రాడ్ చేశారో, ఆ పర్సన్‌కి లింక్‌గా స్టోరీ రాసుకొని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడం మాత్రం సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అంటే చాలా మందుంటారు అందులో. సో, అందులో ఉన్న ఒక పర్సన్‌ని ఈ పర్సనే అన్నట్టుగా 'లక్కీ భాస్కర్' ఆ 'భాస్కర్' అనే క్యారెక్టర్‌ని చూపించడం మాత్రం ఫిక్షనలే అయ్యుండొచ్చు. ఎంతో కొంత ట్రూ ఈవెంట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యుండొచ్చు. బట్ ఆహ్, నాట్ ఎన్ అఫీషియల్ బయోపిక్ ఆఫ్ ఎనీ పర్సన్. స్టిల్ బయోపిక్ లాగా అనిపిస్తూ ఉంటది. సినిమాటిక్ లిబర్టీస్ చాలా తీసుకున్నారు. అలా అని గ్రౌండ్ లెవెల్‌లో లేకుండా పోలేదు. గ్రౌండ్ లెవెల్‌లో కూడా ఉంటది సినిమా. సో, ఓవరాల్‌గా నాకు మొత్తం సినిమా అంతా అయ్యేసరికి ఏంటంటే, నాకు బేసిక్‌గా మనం తెలుగు వాళ్ళం. మనకి సినిమా అనేది ఈ సినిమా థియేటర్స్ నుంచి
మనకి బయటకొచ్చేసరికి ఒక మంచి ఫీలింగ్ అవ్వాలి. 'లక్కీ భాస్కర్' అయితే ఆ ఫీలింగ్ 100కి 100% ఇస్తది. ముఖ్యంగా అంటే తెలుగు డైరెక్టర్ అవ్వడం, తెలుగు నటుల్ని అలాంటి రోల్స్‌లో చూడడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఎవరిని ఏదో అతి చేసేలా కనిపించలేదు. అందరూ కొంచెం పెర్ఫార్మన్సెస్ కూడా డీసెంట్‌గా ఇచ్చారు. ఇది 'దుల్కర్ సల్మాన్‌కైతే చాలా ఈజీ రోల్ అనే అనిపించింది. నాకేం టఫ్ రోల్ కాదు. 'దుల్కర్ సల్మాన్' ఇలాంటి రోల్స్ చాలా చేశాడు. సో 'దుల్కర్ సల్మాన్‌కి' ఇది ఈజీ రోలే. 'మీనాక్షి చౌదరికి' కొంచెం ఫుల్ లెంగ్త్ రోల్ వచ్చింది. ఇంకొంచెం 'మీనాక్షి చౌదరి' మేబీ తన గ్లామరే తనని ఎక్కువ డామినేట్ చేస్తుందేమో అనిపిస్తుంది. సో 'మీనాక్షి చౌదరి' కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోవచ్చు. మేబీ అంత పెర్ఫార్మన్స్ ఇచ్చినా కూడా 'లక్కీ భాస్కర్‌లో' రీజనబుల్ గానే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. డీటెయిలింగ్స్ కొంచెం నీట్ గానే ఇచ్చుకున్నారు. సినిమాటిక్ లిబర్టీస్ క్లైమాక్స్‌లో వచ్చేసరికి తీసుకున్నా కూడా తప్పు చేసినా కూడా ఏదో ఒక మూమెంట్‌లో తగ్గిపోతే లైఫ్ ఉంటది అన్నట్టుగానే చూపించారు. అంటే మనకి ఛాన్స్ ఉంటది, లైఫ్ ఛాన్స్ ఇస్తది అని. బట్ ఇందులో హీరో కొంచెం కంఫర్టబుల్ పొజిషన్‌కెళ్ళాకే గివ్ అప్ ఇచ్చేస్తాడు. అన్నిట్లికి తప్పులకి ఏమి చేయను అన్నట్టు. అదంతా బానే ఉంది. సో ఓవరాల్‌గా ఈ సినిమాకి పాజిటివ్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అండ్ స్టోరీ రివాల్వ్ అయిన సిట్యుయేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆ 89, 90 ఆ టైమ్ పీరియడ్ అనేది ముంబై ఎలా ఉంటదో అంటే పూర్తిగా మరీ అంత డీటెయిల్‌గా కూడా మనం అబ్జర్వ్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆళ్ళు నీట్ గానే మౌల్డ్ చేశారు. స్టోరీలో అవన్నీను కొంచెం. నెక్స్ట్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్. ఎందుకంటే 'జీవి ప్రకాష్ కుమార్' ఆయన మ్యూజిక్ ఇస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఒక లెవెల్‌లోకెళ్ళేసరికి కొంచెం ఏదో హాలీవుడ్ మ్యూజిక్ ఇస్తున్నాడా అనిపించింది. యాక్చువల్‌గా అంత అబ్జర్వ్ చేయకపోవచ్చేమో ఎవరైనా. బట్ స్టిల్ నాకైతే మాత్రం ఒక హాలీవుడ్ రేంజ్‌లో మ్యూజిక్ ఇచ్చాడా అని అనిపించింది. 'లక్కీ భాస్కర్‌కి' వచ్చేసరికి మాత్రం 'జీవి ప్రకాష్ కుమార్' యాక్చువల్‌గా ఫేమస్ ఫర్ హిస్ మ్యూజిక్స్, బీజీఎమ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్. బట్ 'లక్కీ భాస్కర్' అయితే మాత్రం మామూలుగా ఇవ్వలేదు. హ్యాన్స్ జిమ్మర్ ఎవరొచ్చారా అన్నట్టుగానే కొన్ని పోర్షన్స్ అయితే నాకు అనిపించింది. అంటే మిగతా వాళ్ళకి అనిపించిందో లేదో తెలీదు గానీ అంటే ఆ రేంజ్ హై ఇచ్చింది నాకు రికార్డింగ్ అనేది. అండ్ సాంగ్స్ కూడా ఓకే. సాంగ్స్‌కి పెద్దగా అవసరం లేదు ఇందులో. సో బ్యాక్‌గ్రౌండ్ స్కోరే మేజర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ ఎడిటింగ్ కూడా చాలా షార్ప్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ రెట్రో స్టైల్ కొంచెం మోడర్న్ అన్నిటికి లింక్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. అది కూడా సూపర్‌గుంది. అండ్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అయితే అందరూ బాగున్నారు. చెప్పాను 'దుల్కర్ సల్మాన్‌కి' చాలా ఈజీ రోల్. 'మీనాక్షి చౌదరికి' ఇది కొంచెం మంచి రోలే. ఇంకా బెటర్‌గా చేసుండొచ్చా, బాగా చేయలేదని కూడా చెప్పలేం. స్టిల్ ఓకే అనిపించింది. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ చాలా బాగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ముఖ్యంగా హీరో ఫ్రెండ్‌గా చేసిన మన 'కసిరాజ్' గారు చాలా బాగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆ తర్వాత చాలా మంది మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఓవరాల్‌గా డైరెక్షన్ అయితే మాత్రం బావుంది. డైరెక్షన్ బావుంది. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. ఇంకొంచెం గ్రౌండ్ లెవెల్‌లో సినిమా తీసుంటే ఇంకా ఎక్కువ ఎళ్ళేది. ఇవన్నీ వచ్చాయి క్రిటిక్స్ నుంచి. బట్ నాకైతే మాత్రం తెలుగు సినిమాకి ఎంత కావాలో డైరెక్టర్ అంతిచ్చారు. మలయాళం సినిమాకి ఎంతో కొంత ఇంప్రెషన్ ఇచ్చినట్టు అనిపించింది. ఓవరాల్‌గా ఓటీటీలకి అన్ని భాషలకు కూడా ఎళ్ళే సినిమానే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.